గత వారమే మనం విన్నాము ఒక సాక్ష్యము. ఏమనంటే బ్రదర్ శేషు ఆయన మన సంఘానికి వచ్చినప్పుడు 3.5 సంవత్సరాల క్రితం ఆయన జీతము 14,000. ఆయన చెప్పాడు, అన్న ప్రతిసారి వాక్యం వింటాను, మీరు చెప్పినటువంటిది మళ్ళీ నేను ఒకసారి నెంబర్ వేసుకుంటాను, దానిలో ఉండేటువంటి నియమాలన్నీ నేను జ్ఞాపకం పెట్టుకుంటాను. దాని వలన ఈరోజు నేను లాస్ట్ డ్రా చేస్తున్నటువంటి శాలరీ 2,40,000. దానికి కారణము నియమాల్ని పాటించాడు, ప్రక్రియని గౌరవించాడు, దాని యొక్క లబ్ధిని పొందాడు. దేవుడు ఆయన జీవితంలో ఆ యొక్క కార్యం చేయగలిగాడంటే నీ జీవితంలో కూడా చేస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ప్రక్రియను స్వీకరించు, ప్రక్రియకు లోబడుండు. గో త్రూ ద ఫైర్. అగ్ని ద్వారా వెళ్ళు, శుద్ధీకరింపబడు. ద ఫైర్ ఈజ్ ఓన్లీ టు టెస్ట్ యువర్ ప్యూరిటీ. ఆ యొక్క ప్రక్రియ ఎందుకున్నదంటే నీ యొక్క శుద్ధతను పరీక్షించడానికి. Go through the trial. Don't be fearful of the trial. ఆ యొక్క ప్రక్రియకు భయపడద్దు, ప్రక్రియను స్వీకరించు, గౌరవించు, ఆనందంగా ఆహ్వానించు. నీ యొక్క శుద్ధతను భయపడకుండా నీ యొక్క శుద్ధతను నీవు గౌరవించు. నీ యొక్క శుద్ధతను దేవుడు తెలియపరచు. దేవా నేను ఎందుకే ఉన్నానయ్యా? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. వాట్ మెటీరియల్ do you think you are? Start believing that God has made you to be a successful person. ఒక విజయవంతుడిగా దేవుడు నిన్ను నియమించాడని నీవు నమ్మటం ప్రారంభించు. దేవుడు ఖచ్చితంగా నీ యొక్క జీవితాన్ని మారుస్తాడు.